పేరు లక్ష్మణ్ అన్న. నిమ్మకూరు గ్రామంగా మా పామార్ సైడు వెళ్ళి నిమ్మకూరుకి వెళ్ళి కాయలు చెట్లమ్మడి వెళ్ళి కోసుకొస్తాం అన్న. 4 వెళ్తాం ఆటో మాట్లాడుకుని చెట్లమ్మడి తిరిగి చెట్లు ఎక్కి కాయలు కోసుకొస్తాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేప్పటికి ఛార్జీ వచ్చి ఆటో ఛార్జీ 500 రూపాయలు అన్న. మనిషికి వచ్చి తలా ఒక కది వస్తాము. తలా ఒక 1000 రూపాయలు 1200 మిగులుతాయి. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం. మళ్ళీ పొద్దున్నే 5ంటికి లెగుతాం. మళ్ళీ 11ంటి దాకా కాయలు కోస్తాం. మళ్ళీ విజయవాడ 11ంటి కానీ మళ్ళీ బయలుదేరి 11ంటికల్లా వస్తాం. మళ్ళీ పొద్దుగూకులు అమ్ముతాం. 3ంటికల్లా అయిపోతాయి, వెళ్ళిపోతాం అన్న. డజన్ 100 రూపాయలు అమ్ముతాం. సెలవు చేసిద్ది అన్న. వేసవకాలం సెలవు చేసిద్ది. ఆరోగ్యంగా ఉంటారు. చిన్నపిల్లలు తాగుతారు. వాటర్ చెమరకాయలకు రాసుకుంటే తగ్గిపోతాయి. ఎండాకాలం ఏప్రిల్ మే ఈ 2 నెలలు గట్టిగా బేరం ఉండదు అన్న ముంజికాయలు. నా పేరు మాలకొండయ్య. ప్రజల వల్ల మంచిదే కదా, ఇది నేచురల్ ఫుడ్ కదా. నేచురల్ ఫుడ్ ఏదైనా మంచిది. ముందలనే కదా, ఏదైనా నేచురల్ సీజన్ ఫుడ్ మంచిదే. బాగా ఎక్కువగా ఉంది కదండి, బాగా విపరీతమైన రేటు. దూరికి ఎంత ఉండేది, డజన్ ఉంటే మా 20 రూపాయలు ఉండేది, ఇప్పుడు 100 రూపాయలు అంటున్నారు. దానివల్ల బాగా ఎక్కువ రేటు. ఏంటంటే వాళ్ళకి అక్కడ ఏదో లేదు, పంట పండలేదు. ముందు వచ్చేసి 10 రూపాయలు చదువుతున్నారు ఒక ముందు. ఇదివరకు డజను వచ్చే 25 రూపాయలు. నా పేరు డాక్టర్ అఖిల్. ముంజకాయల్లో ఎక్కువ నీళ్ళు శాతం ఉంటుంది. అది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హైడ్రేషన్ అయి ఉంటారు బాడీలో. డీహైడ్రేషన్ దెబ్బ ఎక్కువ తగలదు. అండ్ ముంజకాయల్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. అది సీజనల్గా వచ్చే ఫ్రూట్. అది ఎండాకాలంలోనే మనకు దొరుకుద్ది. వచ్చే ఏ సీజన్ ఫ్రూట్ ఆ సీజన్ ఫ్రూట్ మనం కొంచెం తీసుకోవాలి. దాంట్లో ఉండే పౌష్టికాహారాలన్నీ మనకి అందుతాయి దానివల్ల. సో దాంట్లో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది. అది తీసుకోవడం చాలా మంచిదండి. మెయిన్గా ముంజకాయలో పొటాషియం ఉంటుందండి, ఎక్కువ ఐరన్ ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల మనకి శరీరంలో ఏమన్నా డ్యామేజ్ అయితే కూడా అది ఫాస్ట్గా రికవర్ అయ్యేటట్టు ముంజకాయ అనేది మనకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో అండ్ డైజెషన్ కూడా బాగా, ఏమన్నా మలబద్ధకం అలాంటి ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది అండి ముంజకాయ.